మోడీ వెనక్కి తగ్గాడు, మోడీ భయపడ్డాడు, లేకపోతే మోడీ ఖండించలేదు అందుకనినే ఏదైతే వెనిజులా అధ్యక్షుడిని పట్టుకుపోవడం, దీనికి సంబంధించి ఒక కథనం చూద్దాం. ముచ్చట శ్రీనివాస్ గారికి సంబంధించిన మోడీ ఖండించలేదు, అమెరికాకు భయపడ్డాడు, ట్రంప్కు ఫోన్ చేయలేదు, ట్రేడ్ డీల్ ఆగిపోయింది, ఇవన్నీ కువిమర్శలు. విదేశాంగ విధానంలో ప్రతి మాటకు చివరకు మౌనానికి కూడా విలువ ఉంటాయి, వ్యూహం ఉంటాయి. కొన్ని చోట్ల మాట్లాడాలి, కొన్ని చోట్ల మాట్లాడకూడదు. ప్రత్యేకించి మనకు చమురు ముఖ్యం. అట్లాగే ట్రంప్ చెప్పిన ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటే మన రైతుల నోట్లో మట్టి కొట్టాడు. అందుకే సైలెంట్ స్ట్రాటజీలు ఉంటాయి. ఓ ముఖ్య విషయం చెప్పుకుందాం. సీరియస్ సబ్జెక్టే ఎనర్జీ డిప్లొమసీ. మన వెనిజులాని అమెరికా కబ్జా చేసింది కదా, కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా, అది ఇండియాకు చమురు అమ్ముతామని ప్రకటించింది. అంతేకాదు వెనిజులాలో చమురు రంగంలో మనకు పెట్టుబడులు ఒప్పందాలు ఉన్నాయి, మనమే తవ్వుకుని ఇండియాకి తెచ్చుకోవచ్చు. మనం గత కథనాలు ఇది చెప్పుకున్నాం. సో వెనిజులా మీద నిశ్శబ్దమే మన మార్గం, ఆచరణీయం కూడా. ఓఎన్జీసీ ఒప్పందాలు వెనిజులాలోని శాన్ క్రిస్టోబల్ వంటి ప్రాజెక్టులో ఓఎన్జీసీ విదేశ్ డివిఎల్కి భారీ వాటాలు ఉన్నాయి. మదురో హయాంలో ఆంక్షల వల్ల నిలిచిపోయినటువంటి లాభాలు $600 మిలియన్ ఇప్పుడు చమురు రూపంలో భారత్కి అందబోతున్నాయి. కొత్త ప్రభుత్వం భారత్ స్నేహం, భారత్ మాకు నమ్మకమైన భాగస్వామి, మా చమురు భారత్కే ప్రాధాన్యత ఇచ్చి అమ్ముతాం అని అక్కడ కొత్త ప్రభుత్వం ప్రకటించడం మన ప్రభుత్వ దౌత్య విజయానికి నిదర్శనం. రష్యా నుంచి చమురు కొనడమే కాదు, రష్యాలో మన ఓఎన్జీసీకి భారీ ఎత్తున చమురు గ్యాస్ ప్రాజెక్టులు ఉన్నాయి. సకాలివ్ ఇది రష్యాలోని ఫారెస్ట్ ప్రాంతంలో ఉంది. ఇందులో ఓఎన్జీసీ విదేశీకి 20% వాటా ఉంది. ఇది ఒక భారీ చమురు సహజవాయు ప్రాజెక్టు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా కంపెనీ ఎక్సాస్ మోబిల్ తప్పుకున్నా కూడా భారత్ మాత్రం మన 20% వాటాని అలాగే ఉంచుకుంది. అలాగే వాంకోర్ చమురు క్షేత్రం సైబీరియాలో ఉన్న ఈ భారీ చమురు క్షేత్రం ఓఎన్జీసీకి 26% వాటా ఉంది. ఇది రష్యాలోనే రెండో అతిపెద్ద చమురు క్షేత్రం. ఇక్కడి నుంచి వచ్చే చమురు భారత్కి ఇంధన భద్రత అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అట్లాగే ఇంపీరియల్ ఎనర్జీ రష్యాలోని టామ్స్క్ ప్రాంతంలో ఉన్న ఈ కంపెనీని 2009లోనే ఓఎన్జీసీ పూర్తిగా కొంది. ఇక్కడ కూడా చమురు అన్వేషణ ఉత్పత్తి జరుగుతుంది. వెరసి రష్యా మన ఇంధన భద్రతకు భరోసా, విశ్వసనీయమైన భాగస్వామి. ట్రంప్ బెదిరిస్తే రష్యాకు దూరం కాలేం. ఇది కాల పరీక్షకు నిలిచినటువంటి దోస్తి. ఇకపోతే మరో కీలక పరిణామం గయానా. డ్రిల్లింగ్ ఉత్పత్తి గయానాలోని 11 బిలియన్ బ్యారెల నిల్వల్లో భాగస్వామ్యం కోసం గయానా ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. ఓఎన్జీసీ రిలయన్స్ ఎంట్రీ 2026 వేలంలో భారతీయ దిగ్గజాలు పాల్గొనడం ద్వారా అక్కడ చమురు వెలికి తీసే హక్కును భారత్ దక్కించుకోబోతోంది. అంటే మన చమురు మనమే సొంతంగా భూమిలోకి తీసుకునే స్థాయికి భారత్ చేరుతోంది. అంటే వెనిజులాలో మనం పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు, పాత బాకీల వసూలు, గయానాలో మనం అన్వేషకులు, డ్రిల్లింగ్ పార్ట్నర్లు, దీర్ఘకాలిక ఇంధన భద్రత ఉంటుంది. అమెరికా ఫస్ట్ నినాదంతో వెనిజులాలో రాజకీయ ప్రక్షాళన చేస్తే భారత్ మాత్రం ఆ ప్రక్షాళన వల్ల వచ్చే ఫలితాలని ఏది ఆయిల్ ఫ్లోస్ని ముందే అంచనా వేసి గయానాలో వేళ్లను పాతుకుంది. మదురు అరెస్ట్ కాకముందే గయానాతో ఒప్పందం, అరెస్ట్ అయిన వెంటనే వెనిజులాతో కొత్త బంధం. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఒక దీర్ఘకాలిక వ్యూహంతో కూడిన చదరంగపు ఎత్తుగడ. రష్యా నుండి చమురు తెచ్చుకోవడంలో ఎలాగైతే భారత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందో ఇప్పుడు లాటిన్ అమెరికాలో కూడా అదే దూకును ప్రదర్శిస్తుంది. 2030 నాటికి భారత్ ఇంధన దిగుమతుల భారం గణనీయంగా తగ్గి పెట్రోల్ ధరల మీద మనకు పూర్తి నియంత్రణ వచ్చే అవకాశం ఉంది.